హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం వింత ఎముక చూశాను అనే రెండు కథల గురించి చెప్పుకోబోతున్నాం. వింత ఎముక అనే కథను రచించిన వారు కె ఉమామహేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలను వేసిన వారు చిత్ర గారు. అలాగే చూశాను అనే కథను రచించిన వారు సి సుదర్శనం గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన 50 ఏళ్లుగా రాజ్యం చేసి పరిసర దేశాలన్నింటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్నా ఆయనకి ఇంకా దాహం తీరలేదు. ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు. తన దేశానికి ఉత్తరపు సరిహద్దున ఉన్న కొండల్లో వేటాడుతూ ఆయన ఒక లేడీ వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు. చివరకు లేడీ ఎటో అదృశ్యమైంది. గుర్రం అలసిపోయింది. రాజు అలసిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడీ మాయమైపోయిన దిక్కుగా చూశాడు. రాజు కంటపడిన ప్రకృతి దృశ్యాలు ఆయన ఆశ్చర్యచకితుని చేశాయి. ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. తాను నిలబడిన చోటుకి ఆ పర్వతాలు తాలూకు మధ్య ఉన్న ప్రకృతి ఎంతో అందంగా వనదేవత నివాసంలాగా నేత్రపర్వంగా ఉంది. ఏపుగా గుమ్మటంలాగా పెరిగిన చెట్లు, తివాసి లాంటి గడ్డి, మధ్యగా మెలికలు తిరిగి పారే ఏరు, దూరాన ఆలయపు గోపురాల్లాంటి దేవదారు చెట్లు, ఒక పక్కగా చిన్న ఏరు, అందమైన నగరము రాజు కళ్ళపడ్డాయి. ఆ దృశ్యం చూసి తన్మయత్వంతో మునిగి ఉన్న రాజును అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు. రాజు వాళ్ళకేసి తిరిగి, నా రాజ్యంలో ఇంత అందమైన ప్రాంతం ఉన్నట్లు నాకింతవరకు తెలియదు సుమా అన్నాడు. సామంతులు రాజుతో, మహారాజా, ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోది కాదు. తమరిప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు. రాజు దెబ్బతిన్నవాడిలాగా అయిపోయి, ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు. కాదు మహారాజా, అది ఒక స్వతంత్ర రాజ్యం. అందులో పల్లెకారులు మాత్రమే ఉంటారు అన్నారు సామంతులు. రాజు పళ్ళు పటపటా కొరికి, పల్లెకారులు స్వతంత్ర రాజ్యమా? ఇవాళే సేనలను పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యం కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే రాజాజ్ఞ అమలు జరిగింది. అతి మనోహరమైన పల్లకారుల స్వతంత్ర రాజ్యంలోనికి సుచంద్రుడు సైనిక బలాలను ప్రవేశించి విధ్వంస చర్యలు ప్రారంభించాయి. సైనికుల అట్టహాసాలతోనూ అక్కడి ప్రశాంతత భగ్నం కలిగింది. అక్కడి నిర్మలమైన వాగుల్లో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది. తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు పాదాక్రాంతులై తమ స్వాతంత్రాన్ని తనకు కానుకగా పెట్టి తన నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 3 రోజుల యుద్ధం జరిగింది. పల్లెకారులు నగరం శ్మశానంలాగా అయింది. అయినా పల్లెకారులు లొంగలేదు. పగలల్లా వాళ్ళు తమకున్న ఆయుధాలతో పోట్లాడారు. స్త్రీలు పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని శపథం చేశారు. రాత్రి కాలం కాగానే వాళ్ళు గాయపడిన తమ వారి కట్లు కట్టి చచ్చిపోయిన వారిని పాతిపెట్టి మళ్ళీ తెల్లవారుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. 4వ రోజు ఉదయం సుచంద్రుడు తన గుడారంలో కూర్చొని ఆ రోజు జరగవలసిన యుద్ధం గురించి తంత్ర ఆలోచన చేస్తుండగా ఆయనను చూడాలని ఎవరో వృద్ధుడు వచ్చినట్లు పహారా వాళ్ళు చెప్పారు. ఆ వృద్ధుడు గూఢచారి కాడని రూఢి అయితే లోపలికి రానివచ్చని రాజు వాళ్ళతో అన్నాడు. వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు. అతని వద్ద ఆయుధం ఏదీ లేదు. అందుచేత అతన్ని భటులు రాజు వద్దకు తీసుకొచ్చారు. ఎవరు నువ్వు? ఏం పని మీద వచ్చావు? నీతో చాలాసేపు మాట్లాడడానికి నాకు వ్యవధి లేదు. మేము అతి ముఖ్యమైన ఆలోచనలో ఉన్నాం అన్నాడు రాజు. తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు. శత్రుదేశం వాడివా పల్లకారివా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నేను తమ పౌరుణ్ణే. నా గుడిసె ఈ సమీపంలోనే ఉన్నది అన్నాడు వృద్ధుడు. నీకేం కావాలి నా నుంచి అని రాజు అడిగాడు. వృద్ధుడు చిన్న ఎముక ముక్కను చూపి, దాని ఎత్తు బంగారం ఇస్తే తనకింకేమీ అక్కర్లేదు అన్నాడు. రాజు వృద్ధుడి చేతిలో ఉన్న ఎముక కేసి చూసి, అంత కొద్ది బంగారం కోరావు, అది చిన్న మెత్తు కూడా ఉండదు. ఈ బంగారు నాణ్యం తీసుకొని వెళ్ళిపో అంటూ ఒక మొహరు విసిరాడు. తూచి ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి మహారాజా, నేను దురాశపరుణ్ణి కాదు అన్నాడు వృద్ధుడు. వృద్ధుడి సంతృప్తి కోసం రాజు చిన్న తాసు తెప్పించి ఒక పళ్ళెంలో వృద్ధుని ఎముక ఉంచమని 2వ పళ్ళెంలో మొహరి ఉంచాడు. ఎముకే బరువుగా ఉన్నట్టు స్పష్టమైంది. రాజుకు ఆశ్చర్యమైంది. మరికొన్ని మొహర్లు వేశాడు. లాభం లేకపోయింది. తన దగ్గర ఉన్న మొహర్లన్నీ వేసి తన ఒంటి మీద బంగారు ఆభరణాలన్నీ వేసినా ఎముక బరువే ఇంకా ఎక్కువగా ఉంది. దీని ఎత్తు బంగారం తన దగ్గర లేకపోతే పోనివ్వండి,
మహారాజా, నా దాన నేను పోతాను అన్నాడు వృద్ధుడు. ఆగు, ఇందులో ఏదో మాయ మోసమున్నాయి. ఇంత చిన్న ఎముక ఇంత బరువు ఎలా తూగుతుంది అన్నాడు రాజు. ఈ ఎముక దురాశ మహారాజా. ప్రపంచంలో ఉన్న బంగారమంతా వేసినా దీని బరువుకు సమం కాదు అన్నాడు వృద్ధుడు. అయితే ఈ దురాశతో తూగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు రాజు ఆశ్చర్యంగా. వృద్ధుడు తన సమీపంలో ఉన్న భటుడి కేసి తిరిగి తన వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఎముకను తూచాడు. ఎముక ఉండే పళ్ళెం పైకి లేచింది. మహారాజా, నేను వృద్ధుణ్ణి, నా రక్తం పలచబడిపోయింది. ఇదే పసివాళ్ల రక్తము యువకుల రక్తము అయితే ఇంకా ఎంతో బరువు. ఆలోచించండి, నాకు సెలవు ఇప్పించండి అంటూ వృద్ధుడు బయటికి వెళ్ళిపోయాడు. రాజు కొంతసేపు దిగ్భ్రమం చెంది కొయ్యబారిపోయినట్లుగా ఉండిపోయి చివరకు యుద్ధం ఆపండి, సైనికులందరినీ వచ్చేయమండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజే యుద్ధం నిలిచిపోయింది. రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏ దేశం మీద దండెత్తలేదు. రెండవ కథ చూశాను. ఒక ఊళ్ళో ఒక నాస్తికుడు ఉండేవాడు. దేవుడు లేడని, దైవభక్తి గల వాళ్ళందరూ మోసగాళ్ళని ఆయన నమ్మకం. ఆయన భార్య ఉద్దీపండు కొడుకు కూడా ఆయనలాగే నాస్తికుడు. ఒకసారి నాస్తికుడు చంటిబిడ్డకు జబ్బు చేసింది. మందులు మాకులు ఇచ్చారు, కానీ పనిచేసినట్టు లేదు. నాస్తికుడు పొరుగున ఉండే సాంబడనే శివభక్తుడి ఆలయం నుంచి ఇంత విభూతి తెచ్చి చంటిబిడ్డకు రాసి, భయపడకండి, జబ్బు నిమ్మడిస్తుంది అన్నాడు. అతను అన్నట్లుగానే మర్నాటికి బిడ్డ జబ్బు నయమైంది. విభూతి మహత్తు వల్ల జబ్బు నయమైందని నేను నమ్మను, ఇదివరకు ఇచ్చిన మందులే పనిచేశాయి అన్నాడు నాస్తికుడు సాంబడుతో. ఏదైతేనేం లేండి, జబ్బు నయం కావటమే మనకు కావాల్సింది అన్నాడు సాంబడు. నాస్తికుడి కొడుకైన ఉద్దీపుడికి మాత్రం ఈ సంఘటనలో దేవుడి యందు నమ్మకం కుదిరింది. వాడికి కూడా సాంబడిలాగే ఉదయాన్నే వెళ్ళి స్నానం చేసి గుడిలో శివుడికి మొక్కి ఇంత విభూది రాచుకొని రావాలనుకుంది. కానీ అలా చేస్తే తండ్రి కొడతాడని భయం. అందుచేత వాడు సాంబడిని సలహా అడిగాడు. భక్తి నిష్ట మనసులో ఉంటే చాలు, విభూది పూసుకోవడం ముఖ్యం కాదు. నిష్ట అంటే ఏమిటంటే ఒక నియమం. భస్మం ధరించిన ఒక భక్తుడి ముఖం చూస్తే కానీ భోజనం చేయనని ఒక నియమం పెట్టుకొని దాన్ని అతిక్రమించకుండా నడుచుకుంటే అదే నిష్ట అని సాంబడు ఉద్దీపుడికి సలహా ఇచ్చాడు. అది మొదలు ఉద్దీపుడు ప్రతి ఉదయము ఆలయం నుంచి విభూది రేఖలతో తిరిగి వచ్చే సాంబడి ముఖం చూసి కానీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేవాడు కాదు. సాంబడు పొరిగింటివాడే కనుక ఉద్దీపుడి నిష్ట చక్కగా సాగింది. కొన్నాళ్ళాక ఒకరోజు సాయంకాలం సాంబడు ఉద్దీపుడికి తరస్తబడి, నిష్ట ఏమైనా అవలంబించావా అని అడిగాడు. అవలంబించానండి, వీరు చెప్పినట్లే ఒక భక్తుడి ముఖం చూసి కానీ ఏమీ తినటం లేదు. నిష్ట నిర్విఘ్నంగా సాగుతుంది అన్నాడు ఉద్దీపుడు. మంచిది, నీకు మేలు కలుగుతుంది. అలా శివాలయంకి పోదాం పదా అన్నాడు సాంబడు. ఇద్దరు శివాలయం దాకా వెళ్ళారు. కానీ ఉద్దీపుడు ఆలయంలోనికి రానని శివుడికి మొక్కటం తన చేత కాదని చెప్పి సాంబడు తిరిగి వచ్చిన దాకా ఆలయం వెనుక ఉన్న చెట్ల కింద నిలబడ్డాడు. వాడు చెట్టు మాను మొదట్లో పరధ్యానంగా కాలిబొటన వేలుతో మట్టి కెలుకుతూ ఉంటే ఏదో గట్టిగా తగిలింది. అదేమై ఉంటుందా అని ఉద్దీపుడు తీసి చూస్తే మలికి పట్టి ఉన్న బంగారు కాసు. సాంబడు ఆలయం నుంచి బయటకు రాగానే వాడు కాసును అతనికి చూపించి తనకిది చెట్టు మొదల్లో దొరికిందని తెలిపాడు. చూసావా, నీ నిష్ట అప్పుడే ఫలిస్తుంది అన్నాడు సాంబడు. అతను ఆ కాసును శ్రద్ధగా పరీక్షిస్తే అది చాలా కాలం నాటిదని తెలిసింది. అది దొరికిన చోటున పెద్ద నిదే ఉండవచ్చునని అతనికి తోచి ఆ చెట్టును గుర్తుంచుకున్నాడు. మర్నాడు సాంబడు మరింత చీకటితోనే బయలుదేరి ఆ చెట్టు కింద చాలాసేపు తవ్వగా కొంత లోతున 2 బిందెలు మూతులు బిగించినవి ఒకదాని మీద ఒకటి పెట్టి ఉండడం కనబడింది. సాంబడు వాటిని పైకెత్తి గొయ్యి పూడ్చేసి బిందెలను ఇంటికి తీసుకుపోదామనుకుంటూ ఉండగా ఒక చెట్టు చాటు నుంచి ఉద్దీపుడు తొంగి చూసి చూశాను అని వెళ్ళిపోసాగాడు. ఉద్దీపుడు చూశానన్నది బిందెలను కాదు, సాంబడి ముఖాన్ని. ఆ రోజు మామూలు వేళకు సాంబడి ముఖం కనిపించకపోయేసరికి వాడు సాంబడిని వెతుక్కుంటూ చెట్లలోనికి వచ్చాడు. కానీ సాంబడు బిందెల రహస్యం ఉద్దీపుడికి తెలిసిపోయిందని భయపడి ఒక బిందె వాడికిచ్చి, ఈశ్వరప్రసాదం, ఒక బిందె నాకు, ఒక బిందె నీకు అన్నాడు. అయితే ఈశ్వరప్రసాదం ఇద్దరికీ సమంగా దక్కలేదు. సాంబడి బిందె నిండా చిల్ల పెంకులే, ఉద్దీపుడు బిందెలో 100 బంగారు కాసులున్నాయి. ఉద్దీపుడిగా ఆ కాసుల బిందె ఈశ్వర ప్రసాదంగా దొరికిందని తెలియగానే వాడి తండ్రి నాస్తికత్వం వదిలేసి భక్తుడైపోయాడు.